హృదయపూర్వకంగా దేవుని ఆరాధించట్లే. దేవుడికి హృదయపూర్వకంగా ప్రార్థన చేత పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్ముడు మొదటి మోషేకి ఇచ్చిన ఆజ్ఞలోని కొత్త నిబంధనలకు వచ్చే లోపలికి 2 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. మొదటిది పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో ప్రభువుని సేవించుడి. రెండోది నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అంతే, 2 ఆజ్ఞలు. అక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చాడు మోషేకి, ఇక్కడ 2 ఆజ్ఞలు. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో మనం ప్రభువుని ఎప్పుడైతే సేవిస్తామో అప్పుడే దేవుడికి అది కావాలి. దేవుడికి కావాల్సింది నీ దగ్గర నుంచి నీ ఆస్తులు అడగట్లేదు, నీ అంతస్తులు అడగట్లేదు, నీ పొలాలు అడగట్లేదు, నీ హృదయం ఇస్తే. ఎప్పుడైతే దేవుడికి ప్రభుకి హృదయం ఇచ్చామనుకో, ప్రభా ఇదంతా నీదే ప్రభు అంటాం. నాకు ఏది ఇచ్చిన దేవుడు, ప్రభు నాకు ఏది ఇచ్చినా ఇదంతా నీదే ప్రభు, నీదంతా నాది, నీదంతా ప్రభుదంతా నాది, నాదంతా నీదే. మనం ఎవరి వారసులము? దేవుని వారసులం. ఒకసారి చూద్దాం, రోమపత్రిక 8వ అధ్యాయం 14 అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 చదువుతాం. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారు అనబడతారు. కింగా వచ్చిన ఎలయనగా అది కాదు చెప్తాను. ఆ 13 వచ్చిన చదువుతాం. మీరు శరీరానుసారము ప్రవర్తించిన ఎడల చావవలసిన వారి యుందురు గాని ఆత్మ చేత శరీరక్రియలు చంపిన ఎడల జీవించుదురు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడదురు. కిందన చూస్తే ఎలా అనగా మరలా భయపడ్డకు మీరు దాశపుత్ర ఆత్మ పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మ పొంది ఉన్నారు. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లమైతే వారసులము అనగా దేవుని వారసులము. ఇక్కడ మనము ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడదో వాళ్ళందరూ దేవుని కుమారుడు. మనము దేవుని కుమారులు. మరి దేవుడు ఇక్కడ ఏంటంటే మనం దేవుని పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము అంటే క్రీస్తు వారసులం, యేసయ్య వారసులం. మనం దేవుని వారసులం అంటే దేవుడు వారసులు అంటే ఈ దేవుడికి ఏంటుంది? ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కలిగేసాడా లేదా? సమస్తం ఆయనది. ఈ సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. మనకి ఏది కావాలో దేవుడు మనకి మన ప్రాబ్లం ఏది కావాలో మీరు చిన్న లాజిక్ చెప్తున్నా మీకు. దేవుడు ఈ సృష్టిలోని తయారు చేసిన ముందు మొదటిగా ఎవరిని తయారు చేశాడు? సృష్టి తయారైందా? మనుషులు దేవుడు తయారు చేశాడా? మొట్టమొదటిగా మీరు గమనించాలా, మానవుడికి ఏది కావాలో పంచభూతాలు అంటారు. పంచభూతాలు ఆకాశం, భూమి, అగ్ని, నీరు, ఇవన్నీ దేవుడు సృష్టించిన తర్వాత మనుషుణ్ణి ఆయన పోలిక చొప్పున మట్టితోనే తయారు చేసి జీవాత్మ ఊది ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేశాడు. అంటే మనకి ఏది కావాలి? నీరు ఉండాలా, గాలి ఉండాలా,
పంచభూతాలు అన్నీ ఉండాలి. ఆ తర్వాత మనల్ని తయారు చేశాడు, ముందే తయారు చేయలే. కాబట్టి మనకి ఏది కావాలో సమస్తము దేవుడు మన కోసము అన్నీ ఆల్రెడీ ఇచ్చేసాడు. దేవుని వారసులం మనం. అంటే దేవుడికి ఏది ఉందో అదంతా నాదే, నాది ఏది ఉందో ఆయనది. నా ఆస్తి ఏదైనా ఉందో అనుకో, నాది కాదు, దేవుడిది. అది ఆయనకి ఏది ఉందో అది నాది. అంటే వారసులం దేవుడు. సమస్తము సృష్టించిన సృష్టికర్త మనము. దేవుడు దీవించాడు నన్ను. మీరు రోజు ఇదే మాట పలకాల. నన్ను దేవుడు దీవించాడు, నన్ను బ్లెస్సింగ్ చేశాడు. అన్ని విషయాల్లో దేవుడు నన్ను బ్లెస్సింగ్ చేశాడు, అన్ని విషయాల్లో నన్ను దీవించాడు. నేను దేవుని కుమారుణ్ణి అని ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పలుకుతావో, దేవుని కుమారుడు, దేవుడు మనల్ని విడిచిపెడతాడా? అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం తండ్రికి ఏక ఆత్మతో. అందుకనే ఎప్పుడైతే ఈ వేషధారణపై దేవుడు అత్యుత్తమైన విజయాన్ని మనకు అనుగ్రహించాడు. వేషధారణ ఉండదు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనము ఇంకా వేషంగా ఉండము. ఏదైనా ఉంటే ఎదురుగా మాట్లాడేస్తాం, లోపల ఒక బయట ఒక మాట ఉండదు. వేషధారణకి దేవుడికి నచ్చలేదు. అందుకని యేసుప్రభు చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో చేరలేరు, కానీ పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారే పరలోక రాజ్యానికి అడుగు పెట్టగలరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన జీవితాల్లోని ఇంకా మన జీవితంలో ఇంకా సరి చేసుకున్న లేనివి ఇంకా ఏమైనా ఉంటే దేవుడు ఒక రోజు మనకి సమయం ఇస్తున్నాడు, ఆయుస్సు. ఈరోజు నేను ఒకటి చెప్తున్న ప్రార్థన, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయండి. మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా మన దేవుడు ఇచ్చేశాడు. ఆమేన్. దేవుడు ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు చేయవలసింది, ప్రభువా, కొంతమంది అంటే ప్రభువా నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికిస్తే అది చాలు ప్రభు అంటే, మనం అడిగితే అది జరిగిస్తాడు దేవుడు. మనం ఏది అడుగుతామో అది ఖచ్చితంగా 100% మనకి ఇస్తాడు. 100%. నేను ఒకటి చెప్తున్నా, ప్రభువా మోషేకి ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యము 120 సంవత్సరాలు మోషేకి ఇచ్చాడు ఆయుష్. అప్పుడు కూడా ఆయనకి ఏ అనారోగ్యం లేదు, మంచి శక్తితోని మోషేకి ఇచ్చాడు. 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అంటే మోషేకి ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యము నాకు, నా కుటుంబానికి దయచే ప్రభువా. దేవుడు ఇస్తాడు ఆయుష్. దేవుడు మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. మనం అడగాల. ఎందుకంటే దేవుడు మనం బతుకుతే క్రీస్తు కొరకే బతుకుతాం, చావైతే లాభం. బతుకుతే క్రీస్తు, చావైతే లాభం. అంటే ప్రభు కోసమే మనము బతుకుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించినప్పుడు కొన్ని ఆత్మలు దేవుడు కొరకు సంపాదించాల. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను రక్షించాడు, నా పొరుగు వారిని రక్షించాలి. ఈ రోజుకు ఒక్కరికైనా దేవుని కోసము నువ్వు ప్రకటిస్తున్నావా? ఒక్కరికైనా సువార్త. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన తెలిసిన వాళ్ళకి, బయట వాళ్ళు కాదు, మన తెలిసిన రిలేషన్ కానీ, మన తెలిసిన వాళ్ళు కానీ నన్ను రక్షించే దేవుడు. మొన్న గజ్వేల్ వెళ్ళాను, నిన్న అక్కడ రోడ్డు మీద బజ్జీలు అమ్ముతున్నారు. ఒక ప్లేట్ తీసుకొని తింటున్నా. నాకు దేవుని ఆత్మ ప్రేరేపణ వస్తుంది, ఒకసారి చెప్పు సువార్త అని. అప్పుడు మాట్లాడి యేసుప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఇలాగన్నాను, ఒకప్పుడు నేను సిగరెట్ తాగేవాడిని, 20 సిగరెట్లు తాగేవాడిని. ఒకప్పుడు చెడు వ్యసనాలకి బానిస అయిపోయాను. నా జీవితాన్ని యేసుప్రభు నా జీవితాన్ని మార్చాడు. యేసుప్రభు నా జీవితంలోకి వచ్చాడు. ఆ సిగరెట్ పొగంట నాకు పడదు. ఇప్పుడు 2 మాటలు మాట్లాడాను అంతే. ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ప్రార్థన చేయమన్నాడు అంతే. ప్రార్థన చేసుకున్నాడు, మాట్లాడమన్నాడు దేవుడు. ఆత్మతోని మాట్లాడాను. అన్నిలాగు
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమన్నాడు, మాట్లాడిన తర్వాత ఫోన్ నెంబరు ఇచ్చాడు, ప్రార్థన చేశాను. నేను అన్నిలుగానే ఏదో చిన్న విశ్వాసం ఉంది. ఒకే మాట, ప్రభువా మిమ్మల్ని వాళ్ళ కుటుంబాన్ని రక్షించి కాపాడు తండ్రి, నీ కృపతో వాళ్ళ కుటుంబం అంతా రక్షణ మార్గం నడిపించు ప్రభువా, ఆమేన్ అన్నాను. అంతే, పెద్ద ప్రార్థన చేయలే. 2 ముక్కలు సువార్త చేశాను. ఒకటే చెప్పాను, నా జీవితాన్ని మార్చే దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. యేసు ప్రభువే నా జీవితంలోకి వచ్చాడు, నా జీవితంలో నూతన సృష్టిగా తయారు చేశాడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు నా జీవితంలో ఎప్పుడు వచ్చాడో నా జీవితాన్ని, లైఫ్ స్టైల్ని మార్చేశాడు. ఆ అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఒక్కరోజు నేను అనుదిన తండ్రి స్వరం ప్రతిరోజు నేను పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నాను? ఈ వాక్యం అనేకులకి చేరుతుంది. ఎవరో ఒకరు ఫోన్ ఇలాగా చేసినప్పుడు ఆ వాక్యం వాళ్ళ హృదయాలను టచ్ అయిందనుకో, వాళ్ళ జీవితం మారినట్టే కదా. నేను ఒకప్పుడు ఇంటింటికి వెళ్ళి సువార్త చేసే దినాలు పోయాయి ఇప్పుడు. కానీ యూట్యూబ్ వచ్చినప్పుడు ఈ టెక్నాలజీని మన దేవుడి కోసము మనం యూజింగ్ చేసుకోవాలి. నేను ఇంటింటికి వెళ్ళి సువార్త చేసే రోజులు పోయాయి. కానీ నీ పొరుగువారు, ఎవరైనా నీ స్నేహితులు ఉండొచ్చు, నీ పొరుగువారు ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడి, లేకపోతే నన్ను రక్షించే దేవుడు ఒకసారి ప్రార్థన మందికి తీసుకుని వస్తే ఆ వాక్యం ద్వారా వాళ్ళు బలపరిచి దేవుడి మార్గంలో నడిపిస్తాం. ఒక పని నేను ఫస్ట్లో యేసుప్రభు కొత్తలో నేను నమ్ముకున్నప్పుడు నేను ఏడు చేశానంటే నా పని, ప్రభు నన్ను రక్షించేవేయ్యా, అరే చిన్న పని ఉంది మా ఫ్రెండ్ దగ్గర అంటానంటే, ఈరోజు నీకు మంచి మంచి భోజనం ఉంది, ఈ రోజురా మా మందిరంలోని మా పాస్టర్ గారితో ప్రార్థన చేస్తాను, మంచి భోజనం పెడతారు, అన్నీ ఇస్తారు అని ఏదో విధంగా నేను చెప్పేవాడిని కాదు. సువార్త మంచి ఫంక్షన్ ఉంది, నువ్వు రా అని తీసుకుని వచ్చి నేను ఏడు చేశానంటే, ముందు దేవుని మందిరంలో కూర్చోబెట్టి ఫస్ట్ నా పని. నేను చెప్పేవాడిని కాదు, నాకు అంత శక్తి లేదు, ఏది లేదు. ఫస్ట్ దేవుని మందిరంలో కూర్చోబెట్టి టిఫిన్ తినిపించి, ఏది కావాలో భోజనం తినిపించి అప్పుడు పంపించేవాడిని. అలాగా నేను ప్రతి ఒక్కరిని ప్రభువులోకి నడిపించాను. అలాగ దగ్గర ఒక 20 మందికి 30 మందికి చేసి అలాగ నడిపించి ప్రభువులోని స్థిరంగా ఉన్నారు. కొంతమంది ప్రభువులోని రక్షింపబడం అంటే 30 మందిలోని ఒక 10 మంది దేవుడి కొరకు సాక్షిగా నిలబెట్టారు. నాకు అక్కడ పరలోకంలో నాకు జీవ కిరీటం ఉంటుందా ఉండదా? నాకు ఒక్కడికే కాదు, ఈ భారము యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ కూడా నన్ను రక్షించే దేవుడు నా పొరుగువాన్ని రక్షించాలా అనే ప్రేమ, యేసయ్య ప్రేమ నువ్వు పంచుతాం అందరికీ. అందుకని ఒక 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన మాటలు మార్చుకోవాలి. ఫస్ట్ థింగ్ మన తీరు మాటలు మార్చుకోవాలా. వాళ్ళు తిట్టినా మనం ఓర్పు సహనంతో ఉండాలా. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో ఆ ఆత్మ ఆ ఓర్పుని, ఆ సహనాన్ని, ఆ కనికిరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఓర్పు ఉండాలి ఫస్ట్ థింగ్. ఒక మనిషిలో ఓర్పు లేకపోతే మనం ఏమి పని చేయలేము. ఓర్పు సహనము ఉన్నప్పుడే, ఆ యేసయ్య ప్రేమ పంచినప్పుడే వాళ్ళు ప్రభువులోకి వస్తారు. అంతే తప్ప నువ్వు వస్తావా రావా కాదు. నా జీవితాన్ని చూస్తారు, మన మాటలు చూస్తారు, మన ప్రవక్తను చూస్తారు. ప్రతి కోణాల్లో చూసినప్పుడు మన మాటకి వాల్యూ ఇస్తారు. ఇప్పుడు నువ్వు చూడు, బూతులు ఆడేవనుకో, మన నోటి నుంచి బయట వాళ్ళతో బూతులు ఆడేవనుకో,
అరే ఈడే బూతులు ఆడతాడు, నాకు ఏడు సువారు చేస్తాడు. యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు ఇలాగుంటారా, యేసయ్య నమ్ముకున్న బిడ్డలు ఇలాగుంటారా అని బయట వాళ్ళు చెప్తారు. అరే వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు, వీళ్ళ మాటల్లో ఎంత ప్రేమ ఉంది, వీళ్ళ మాటల్లో ఎంత దీనత్వం ఉంది, ఈ మాటల్లో అంటే వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలా అని బయట వారు సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యంతో నువ్వు ఒక మాట నువ్వు పలికినప్పుడు అది కార్యం జరిగిస్తాడు. ఒక మాట నువ్వు పలికావనుకో, అప్పుడు ఆ కార్యము అవునరా, మన మాట ఆలకిస్తారు వాళ్ళు. నువ్వు అబద్ధాలు ఆడి, నువ్వే మోసాలు చేసి, నువ్వే అన్నీ వేషధారణంగా చేసి ఈ కుటుంబాలు ఇలాగుంటాయా అని నువ్వే చేస్తే వాళ్ళు మారుతారా? అది వేషధారణ అంటారు. అంటే ఆదివారమే యేసు ప్రభు, ఈ 6 రోజులన్నీ లోకంలో ఎలా జీవిస్తారు? సినిమాలు చూస్తారు, టీవీలు చూస్తారు, టీవీ సీరియల్ చూస్తారు, అన్నీ చూస్తారు. అంటే 6 రోజులు లోకములు ఉంటూ 7వ రోజు దేవుని సన్నిధానం కొంచెం ప్రతి దినము యేసు ప్రభుతోని మనము ఏక మనసు ఏక ఆత్మతో ఉన్నప్పుడు, ఇదే క్రియ ప్రతి దినము చేసినప్పుడు ఆత్మదేవుడు నీతోని మాట్లాడతాడు. వేషధారణ ఉండదు. ఇంకా మన జీవితంలో ఇంకా వేషధారణ, పరిశుద్ధాత్ముడు మనలోకి ఎంటర్ అయితే ఇంక వేషధారణ ఉండదు. తండ్రి, డాడీ నాకు ఈ సమస్తం ఉన్నానయ్యా డాడీ అంటే డాడీ ఇచ్చేస్తాడు. మన తండ్రి ఇచ్చేస్తాడు. నేను కష్టాలు ఉన్నానని తండ్రికి ఇష్టమా? నేను బాధలో ఉన్నానని నా తండ్రికి ఇష్టమా? తండ్రి ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు ఈరోజైనా మారుతాడేమో, నా కుమార్తె ఈరోజైనా మారుతాడేమో ఎదురు చూస్తున్నాడు తండ్రి. దేవుడు సమయం ఇస్తున్నాడు. మన కన్న తండ్రి, మన పరలోకంలో మా తండ్రి, ఆయన మనకి అన్నీ ఆదరించి, బలపరిచి, స్థిరపరిచి, నీకు ఏది కొదువు ఉందో అన్నీ సమకూర్చాడు. అడకొక్క మునిపే మన తండ్రి అడకొక్క మునిపే అన్నీ ఇచ్చేశాడు. ఈరోజు నుంచి ప్రతి దినము ఉదయకాలం ప్రార్థన 5 గంటలు ఎగాల. ఈ ఖచ్చితంగా ఎప్పుడైతే మనం చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, నేను ఒకటే చెప్తున్నాను, ఆత్మ పొందుకోకుండా మన ప్రార్థన, ఆత్మ వచ్చిన వరకు ఉపవాసాలు దినాలు, ప్రతి వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మతో నీ ప్రభువా నీకు విరోధంగా నాలో ఏదైనా ఉంటే తిరిగిన తలుపు వేసుకోవాలి ఇంకో ఒంటరిగా. అందుకని ఉదయకాలంలో 4 గంటలకు 5 గంటలు వేస్తే అందరూ పడుకుంటారు కదా. దేవుని సన్నిధానంలో గట్టి కేకలేదు. కేకలేసి ప్రార్థన చేయమని దేవుడు చెప్పట్లే. డిస్టర్బ్ అవుతుంది, పడుకున్న వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. మన హృదయంలోనే ఇలాగా, తండ్రి యేసయ్యా, విరిగిన నలిగిన హృదయంతో నా హృదయాన్ని ప్రభువా పరిశోధించయ్యా, నన్ను పరిశోధించు తండ్రి, నీకు విరోధంగా నాన్న ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించయ్యా అని అడుగు. విరిగిన నలిగిన హృదయం లేకపోతే ఉపవాసం ఉండి అడిగితే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి దేవుని ఆత్మతో నింపబడితే మనం దేవుని కుమారులం అయిపోతాం. దేవుని కుమారులం అయితే మన వారసులం, దేవుని వారసులం అయితే దేవుడికి ఏంటి ఉంది? ఆకాశం భూమి సమస్తం ఆయనది. ఆయన ఏదైనా నీకు ఇవ్వగలడు, సమస్తము ఇవ్వగలడు, ఆయనది. కాబట్టి ఆయన వారసులం మనము. ఆయన ఏదుందో అంత మనదే, నాది ఏదుందో ఆయనదే. ఇంకా దేవుడికి ఇవ్వాల్సింది, నాది ఏదైనా, నాకు ఆస్తు ఏదైనా ఉందనుకో, ఆయనదే, ఆయన ఇచ్చిందే. నాకు ఏదైనా ఒక కారు కానీ ఇల్లు కానీ ఏదైనా దేవుడు నాకు ఇచ్చాడు అనుకో, ఆయన ఇచ్చిందే. నాది అంటావా? నాది ఆయనది, ఆయనది నాది, సమస్తం ఆయనది.
మన దేవుడు మనల్ని పేదరికం ఉంచుతాడా? ఉంచడే. మన మనసు, మన ఆలోచన విధానం మార్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి విధేయత ఇచ్చినప్పుడు నూతన కార్యం జరిగిస్తాడు. అందుకని దేవుడు వేషధారణపై విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడంటే ప్రార్థన శక్తి ఉండాలా, దేవుని ఆత్మతో పొందుకుని ఉండాలా, ఈ వాక్యముతో ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించాలా. చూడు బైబిల్ ఎలా ఉంది, చదివి 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 బైబిల్ ఎలాగైంది. అలాగా ఎప్పుడైతే బైబిల్ ఎక్కువగా చదువుతామో ఈ వాక్యాన్ని పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు, ఈ వాక్యముతో నరాల్లో మనం జీర్ణించుకున్నప్పుడు ఈ వాక్యమే శరీరధారిగా మన ప్రత్యక్షమయ్యాడు. శరీరధారిగా యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకనే ఈ వాక్యం, యేసయ్య వాక్యం మన జీవితంలో ఉందనుకో, యేసయ్య మన జీవితంలో ఉన్నట్టు. యేసయ్య మన జీవితంలో ఉన్నాడు అనుకో, మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆయన మహిమ మనము పొందుకొని మన ద్వారా దేవుడికి మహిమ ద్వారా మనము ద్వారా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అది యథార్థమైన ప్రార్థన. అది దేవుడికి కావలసింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్య, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించు. వేషధారణంగా ఉన్నావా? ఇంకా ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించు. ప్రభువా నాలో కోపాన్ని తొలగించయ్యా. నాలోని ప్రభువా నా లోపాలు సరిచే ప్రభువా. యేసయ్య, నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు రానియకుండా సహాయం చేయ ప్రభువా. అడుగు దేవుని సన్నిధానములో. అందరూ పాపము చేసి దారి తప్పిపోయారు. ఎప్పుడైతే దేవుని సన్నిధానములో ప్రభువా ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానములో ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించు. ఇంకా నీకు మారు మనసు, ఇంకా దేవుని దృష్టిలో నీ హృదయం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. యేసయ్యా, నన్ను క్షమించయ్యా, నాలో కోపాన్ని తొలగించయ్యా. నాలోని ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నన్ను క్షమించు తండ్రి. నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా. యేసయ్యా, నువ్వు ఒక్కడివే నాకు ఆధారం తండ్రి. యేసయ్యా, నా ఆర్థిక సమస్యలన్నీ తొలగించినందుకు స్తోత్రాలు. నా అప్పులన్నీ నువ్వు తీర్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీవి నావి, నావి నీవి ప్రభువా. యేసయ్యా, నన్ను దీవించినందుకు స్తోత్రాలు. అనేకులకి తండ్రి ప్రభువా ఆశీర్వాదకరంగా నన్ను నిలబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. నన్ను దీవించి ప్రభువా ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తండ్రి. నన్ను దీవించినందుకు స్తోత్రాలు తండ్రి. తండ్రి నా రోగాల్ని తండ్రి నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీ గాయాల బదులు నాకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య, నేను అనుభవిస్తున్నాను ప్రభువా. యేసయ్య, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఆయుష్ ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నా కుటుంబాన్ని రక్షించయ్యా ప్రభువా. నా బంధుమిత్రుల్ని రక్షించయ్యా. నా ఇరుగు పొరుగు వారిని రక్షించు తండ్రి. ప్రభువా యేసయ్య, ఈ సిద్ధపాటు కూడికిని తండ్రి ప్రభువా యేసయ్య ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. రేపు ప్రభువా పునరుద్ధాన దినాన్ని మమ్మల్ని సిద్ధపరిచి ప్రభువా నీ ఆత్మతో నింపి నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నన్ను నడిపించి సహాయం చేయ తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ తండ్రి ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయములో నూరంతలుగా ఫలించి స్థిరపరిచి అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించయ్యా. సంఘాన్ని తండ్రి ప్రతి బిడ్డను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన ప్రవేణేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి, సకల పరిశుద్ధులకి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.